అత్తయ్య కొడుకు రుద్ర మీద నీ అభిప్రాయం ఏంటమ్మా? అన్నయ్య, ఒకరి గురించి అభిప్రాయం చెప్పే పరిస్థితుల్లో నేనెక్కడున్నాను? గతాన్ని మర్చిపోయిన నాకు ఎవరేమిటో తెలీదు. బావా, అత్తయ్య, మామయ్య అని నువ్వు చెప్తేనే నాకు తెలుస్తుంది. చూడమ్మా, అమ్మా నాన్న దూరం అయ్యాక మనకంటూ ఎవరు లేరు. గతంలో జరిగిన సంఘటనలు ఏవైనా మళ్ళీ అత్తయ్య వాళ్ళు మనకు తోడుగా వచ్చారు. మనకు బాలకం కావాలి, మన బాధల్ని సంతోషాల్ని పంచుకునే తోడు కావాలి. రుద్ర నిన్ను పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాడు. నిన్ను పెళ్లి చేసుకోవాలని వచ్చేవాళ్ళు నీకు రామ్కి లేని సంబంధాన్ని అంటగడుతున్నారు, నిన్ను నిందిస్తున్నారు. కానీ రుద్ర పరిస్థితిని అర్థం చేసుకున్నాడమ్మా. నువ్వంటే అపరిమితమైన ఇష్టం పెంచుకున్నాడు. నీకు అభ్యంతరం లేకపోతే అతన్ని పెళ్లి చేసుకుంటే బాగుంటుందమ్మా. అన్నయ్య, నాకంటే ఎక్కువగా నా గురించి నువ్వే ఆలోచిస్తావు. కానీ నాదొక రిక్వెస్ట్. ఏంటమ్మా అది? రామ్ మన మేలు కోరే వ్యక్తి. ప్రతి క్షణం మన మంచి చెడులు ఆలోచిస్తాడు. నా పెళ్లి గురించి కూడా రామే నిర్ణయం తీసుకుంటే బావుంటుందని నా అభిప్రాయం. నువ్వు చెప్పింది కూడా నిజమేనమ్మా. రామ్ నిర్ణయానికి విలువిచ్చి నువ్వు పెళ్లి చేసుకుంటానంటే నాకు కూడా సంతోషమే. నేను ఈ విషయాన్ని తప్పకుండా రామ్తో మాట్లాడి తన అభిప్రాయం తెలుసుకుంటాను.